వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలి. ఈ ఉగాది ప్రజల జీవితంలో వెలుగులు నింపాలి. తెలంగాణ జయ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ జిల్లా కార్యాలయం నుండి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పంతంగి వీరస్వామి గౌడ్ ఆకాంక్షించారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు కలయికే ఉగాది పచ్చడి ప్రత్యేకత అన్నారు. మానవ జీవితంలో కూడా కష్టం, సుఖం, ఆనంద, మనశ్శాంతి ఇవన్నిటినీ కూడా జీవితంలో ఎదుర్కోవాలి పంతంగి వీరస్వామి గౌడ్ ఆకాంక్షించారు. చైత్రమాసంలో నిర్వహించే ఉగాది ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. మూగబోయిన కోకిల గొంతు సవరించుకొని కిలకిల రాగాలు చేసే ఈ ఉగాది ప్రకృతి రమణీయతకు చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మోడువారిన చెట్లు చిగురించి పచ్చదనాన్ని పరిచే ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త మలుపు తిరగాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు ఆరంభం ఉగాది పర్వదినం కావడమే గొప్ప విషయమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతోనూ భగవంతుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ వేడుకలను అత్యంత సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే బాబా, జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రణీత్, జిల్లా ఉపాధ్యక్షులు కోడి లింగయ్య యాదవ్, కార్యదర్శి కంబంపాటి అంజయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, గిరీశం, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, పట్టణ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, రాపర్తి జానయ్య, రేసు నాగయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి బానోతు జానీ నాయక్, యాదగిరి రెడ్డి, నీలయ్య, పెంగపురం నర్సయ్య, గిరీశం, ఎస్కే బాబా తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఉగాది అనగా తీపి, ఉప్పు, కారం, చేదు షడ్రుచుల కలయికే ఉగాది యొక్క ప్రత్యేకత. ఉగాది చైత్రమాసంలో జరిగే ఈ ఉగాది వేడుకలు, ఉగాది పండుగ నాడు శ్రీరామనవమి కన్నా ముందు వచ్చేదే ఉగాది పండుగ గొప్ప విషయం. మరి భగవంతుడి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ ఉగాది నాడు ఈ పచ్చడి అనేది చాలా ఆయుర్వేదంగా కూడా, సైన్స్ పరంగా కూడా ఆయుర్వేదంగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. జీవితంలో ముందుకు నడవాలన్నా ఈ ఉగాది అనేది గమనం. ఉగాది అంటేనే గమనం. ప్రయాణించే ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నిండాలని, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి ఒకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.